హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ షాపింగ్ మాల్లోని కేఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకొని చుట్టుపక్కల దుకాణాలకు అగ్నికీలలు వ్యాపించాయి. మంటల తాకిడికి ప్రజలు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రధాన రహదారికి సమీపంలో ఈ ప్రమాదం జరగ్గా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ దుర్ఘటనలో 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఎలాంటి ప్రాణ నష్టం లేనందున అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్లోని అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో మెట్రో పిల్లర్ 1043 సమీపంలోని కేఎస్ఆర్ వస్త్ర దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వస్త్ర దుకాణాన్ని చుట్టుముట్టాయి. బట్టల దుకాణం కావడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి పక్కనే ఉన్న మిగతా దుకాణాలకు శరవేగంగా వ్యాపించాయి. అదే కాంప్లెక్స్ లో ఉన్న హెల్మెట్ షోరూమ్ కు సైతం మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ప్లాస్టిక్, ఫైబర్ వస్తువులు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్ల సహాయంతో దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అమీర్పేట్ పరిసరాల్లో భారీగా పొగలు కమ్ముకోవడంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లించి పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనా స్థలిలో దట్టంగా పొగలలుముకోవడంతో 15 నిమిషాల పాటు మెట్రో సేవలను సైతం నిలిపివేశారు. వస్త్ర దుకాణంలోని బట్టలన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు 2 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. షట్టర్స్ మొత్తం 13, పైన కింద వేరు. ఆ మొత్తంలా ఒక్కటి కూడా మిగలలేదు. కింద మొత్తం అది హెల్మెట్ షాపు, పైన మొత్తం టాయ్స్ 2 పోయినాయి. ఫైర్ వచ్చేసి మార్నింగ్ ఎర్లీ ఇంతకుముందు ఆఫ్టర్నూన్ టైంలో జరిగింది. షార్ట్ సర్క్యూట్ ఏసీ ఫిట్ చేస్తున్నారని దాని సూచన వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఒక దీంట్లో పాటు వచ్చి హర్షామేస్ పక్కనే ఉంది. హర్షామేస్ పక్కన కమర్షియల్ కాంప్లెక్స్, కిందనేమో ప్రైవేట్ ట్రావెల్స్, పైన వచ్చేసి హెల్మెట్ షోరూము, పైన టాయ్ షోరూమ్. మొత్తం అయితే పూర్తిగా అయితే అయిపోయింది, ధ్వంసమైంది. నామ్స్ ఏంటి అన్నారు, ఎంతవరకు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు? పాత బిల్డింగ్స్ తర్వాత ఏం చేంజ్ చేయాలి? దేర్ షుడ్ బి ఎ సిస్టమ్ ఎప్పుడైతే కొలాప్స్ అవుతుందో ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ లిఫ్ట్, రోబో సాయంతో మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇతర దుకాణాలకు మంటలు అంటుకోకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమించినట్లు తెలిపారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫైర్ సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అంటే లోపల బట్టలున్నాయి, హెల్మెట్ మెటీరియల్ కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది. దాంతో ఆపేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. అది ఇప్పుడు కెమికల్ మిక్స్ చేసిన వాటర్ కూడా ఓన్లీ చేస్తూ ఉన్నారు. యాజ్ ఆఫ్ నో క్యాజువాలిటీస్ ఆర్ నాట్ దేర్, నో బడీ ఇస్ దేర్ ఇన్సైడ్, బట్ ది మెటీరియల్ ఈజ్ ఇన్ఫ్లేమబుల్, సో వీఆర్ పుట్టింగ్ ఇట్ ఆఫ్ అండ్ ఇట్ ఈస్ అగైన్ స్టార్టింగ్ టు బర్న్. సో ఇట్ ఇస్ మ్యాక్స్ హాఫ్ అన్ అవర్. 5 నుంచి అయితే ఇమీడియట్గా ఇక్కడ 5 స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయినప్పుడే అందరినీ మా వాళ్ళు వచ్చి బయటికి తెచ్చేసినారు. లోపలైతే కన్ఫర్మ్గా ఎవరు లేరు. షాప్ వాళ్ళు, లోకల్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే పైన ఎవరు లేరు. అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద తీవ్రత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దుకాణదారులకు ధైర్యం చెప్పారు. ఘటనకు గల కారణాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.